తీసుకుపోతున్నటువంటి దాంట్లో లోకల్గా ఉన్న అందరు వ్యాపారులు ఉన్నారే, 18 కంపెనీలు ఉన్నాయంటే అందరూ అందులో తెలుగుదేశం వాళ్ళు లేరు, అక్కడ జనసేన వాళ్ళు లేరు, ఆ ఏరియా వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాటిని పక్కన పెట్టేసేసుకుంటే, అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అగ్రెసివ్గా వెళ్తాం వలన తమకే డ్యామేజ్ అవుతుందేమో అన్న భయం అయితే ఉంటుంది. సేమ్ టైం టీడీపీకి ఉంటుంది. రెండోది ఏంటంటే సాధారణంగా దాన్ని ఏమంటారంటే అధికారం రుచి అనేది చాలా ప్రమాదకరం. ఒకసారి ఆ రుచి చూసిన తర్వాత ఇంకా 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 టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ తగ్గదు. చూడండి, మీకు మహారాష్ట్రలో ఏం కనబడింది, షిండే అతనికి 40 మందిని వేసుకుని వచ్చాడు అంతే. అది కూడా ఉద్ధవ్ థాకరేని చీల్చి బీజేపీ ఓకే అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి ఏకంగా సీఎం చేసేసింది బీజేపీ. అధికారం రుచి చూశాడు. ఇప్పుడు అతనికి వచ్చింది 50 సీట్లే, కానీ 132 సీట్లు వచ్చినటువంటి బీజేపీని కాదు నాకే ముఖ్యమంత్రి కావాలంటున్నాడు. ఎంత ఇబ్బంది పెట్టాడు? ఎందుకని? అధికారం రుచి మరిగినటువంటి వాడు ఆ అధికారపు ఆస్వాద నుంచి బయటికి రాలేరు. ఇప్పుడు ఇంకా ఇంకా పెరగాలని కోరుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా ఇప్పుడు అధికారం అన్నటువంటిది ఆస్వాదించడం ప్రారంభించాడు. పవన్, నేను డిప్యూటీ సీఎంని, నన్ను ఎందుకు రానియరు? ప్రతి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంలు వెళ్తున్నారా పోర్టులకి, తనిఖీలకి? వెళ్ళరు కదా. ఈయన తనదైనటువంటి